Welcome, friends. Welcome to our YouTube channel and Professional Chatters. Yet again on another episode. ఇంకో review match regarding today's match between Lucknow Super Giants versus Punjab Kings. యా అది పంజాబ్స్ బ్లో జాబ్ టు లక్నో మాట్లాడుకుందాం. జాబే కాదు, చాలా చేశారు, చాలా మామూలు చాలా కాదు. చేశారు. గట్టిగా దీంతో నేను మ్యాచ్ అనుకున్నాను, చూసావా? బౌలర్స్ ఇదని చెప్పి దాని అంటారు ఓవర్ పర్ఫార్మెన్స్ అని. అది అవునవును. వాళ్ళు జరిగింది అవును, పంజాబ్ మీరు బౌలర్స్ తో. మీ ఇద్దరు అన్నారు, మీ ఇద్దరు ప్రభ్ సిమ్రాన్ అన్నారు అనుకుంటా లేదా? నేను ప్రియాంష్ షార్కి ప్రప్ అన్నా. సిమ్రాన్ కూడా ఉన్నా. నేను ఆ, శ్రేయస్ అయ్యర్, స్టాయినిస్, తర్వాత ప్రప్ సిమ్రాన్ కూడా వస్తాడు. ఎస్, హిస్ ఫేవరెట్ ప్లేయర్ ఇస్ మిస్టర్ డిపెండబుల్. ప్రభ్ సిమ్ ఈరోజు ఆడాడు, ఆడాడు. శ్రేయస్ అయ్యర్ కూడా బాగా ఆడాడు. నేను శ్రేయస్ అయ్యర్ అన్నా. ఆ, నికోలస్ శ్రేయస్ శ్రేయస్ అయ్యర్ పూరన్ బాగా ఆడాడు ఆడాడు. కదా, నికోలస్ పూరన్ ప్రియాన్ ఆడాడు. షారియా, మేజర్లీ ప్రియాన్ షారియా అన్న. కొత్త ఎందుకో మనోడు పర్ఫామ్ చేయలే. అంటే మనోడు కొంచెం పేస్ లో కష్టపడుతున్నాడు. స్పిన్ రాగానే కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. స్పిన్ లో కొట్టడానికి ట్రై చేస్తే నేను లక్నో పిచ్ మీద నేను అసలు అన్నాడు అంత బౌన్స్ వచ్చి. ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే ఇవాళ. అది రెడ్ సాయిల్ పిచ్ అంట ఈరోజు. అదే నేను ఆ, అసలు ఎక్స్పెక్ట్ చేయలే అంత బౌన్స్ ఉంటుంది అని. అదే వాడు ఆడు ఆడు వచ్చి అన్నాడు చూడు, దిగ్వేష్ దిగ్వేష్ ఇలా అంటే, దాని తర్వాత సునీల్ గవాస్కర్ ఉండే కామెంటరీలో ఏమన్నాడంటే, ఇప్పుడు నువ్వు 6 బాల్ వేసి దాంట్లో సరే ఇది 5వ బాల్ వేస్తున్నావు అనుకో, 4 బాళ్ళు సింగిల్స్ ఇచ్చుకొని లేదా డాట్లు వేసుకొని లాస్ట్ బాల్ అవుట్ చేస్తే ఈ మాత్రం సెలబ్రేషన్ చేస్తే ఒక అర్థం ఉంది. నువ్వు బౌలర్ అన్నాక వికెటే తీస్తారు. ఇప్పుడు బ్యాట్స్మెన్ ప్రతి బాల్ 6 కొట్టాక ఇలా 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 అనలేడు కదా అనేసి అన్నాడు. అది అంటే ఆ, అయితే పక్క నుంచి ఎవరు మైకెల్ హసీ అనుకుంటా, లైక్ పర్లేదు, హార్మ్లెస్ పని అది ఇది అంటే, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు, కానీ ఈ యాక్షన్ కి ఇంకో రియాక్షన్ ఉంటది. మైకెల్ మైకిలస్ ఎందుకు వచ్చాడు? నేను యాక్చువల్లీ ఇదే సారీ అనుకుంటున్నా. సారీ మిథున మైకెల్ క్లార్క్ 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 సిఎస్కే మైకెల్ డగౌట్ క్లార్క్ నుంచి ఇక్కడికి వచ్చాడా? నేను మైకెల్ నేను క్లార్క్ సారీ మామగాడు ఇలా చేయత్తగానే సారీ అనుకుంటున్నా, అడుగుతాడు సారీ క్వశ్చన్ అడుగుతాడు, అదే షిట్ అడుగుతాడు, నేను అదే అనుకున్నా. షిట్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ మ్యాన్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఆస్ట్రేలియన్ Yes, my ప్లేయర్స్, God. మైకెల్ క్లార్క్. Yeah. యా కానీ ఇవాళ శ్రేయస్ అయ్యర్ కొట్టిన కొన్ని బ్యూటిఫుల్ షాట్స్ అసలు సూపర్, అసలు ఎక్సలెంట్ సూపర్ షాట్స్. సూటెడ్. ఇవాళ ప్లేయర్ ఆఫ్ ద డే బిట్వీన్ నేహాల్ వదేరా అండ్ శ్రేయస్ అయ్యర్, వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. నేహాల్ నా వదేరా అవుట్ ప్రకారం ఆఫ్ ద మ్యాచ్ నా మస్తు కొట్టిండు, ప్రకారం crazy ఆడు. ప్రభ్ సిమ్రన్ సింగ్. ఎందుకో రీజన్ చెప్పాలంటే, స్టార్ట్ లేకపోతే పవర్ ఓడిపోయేటోళ్ళు. పవర్ ప్లే బాల్ మంచిగా, హర్షదీప్ చెప్పాడు మిడ్ ఇన్నింగ్స్ లో, దెర్ ఈస్ సంథింగ్ ఫర్ ద పేసర్స్. పవర్ ప్లే చాలా మంచి యూజ్ చేసుకోవచ్చు, చిన్న లైక్ మంచి మూమెంట్ ఇస్తుంది, అది ఇది అంత చెప్పాడు. నువ్వు చూసినట్టయితే లాకీ ఫర్గ్యూసన్ ఫస్ట్ ఓవర్ క్రేజీ ఓవర్ వేశాడు. 2 రన్లు 4 రన్లు అయితే అవును. ఇచ్చాడు. మన యాన్సన్ 3 రన్లు ఇచ్చాడు. హర్షదీప్ కూడా 7 రన్లు ఎన్నో ఇచ్చాడు. సో ఆ పవర్ ప్లే ఇప్పుడు మంచిగా వీళ్ళందరూ వాడుకున్నాడు. ఫాస్ట్ బౌలర్స్ కదా, మన మధ్యలో మన రిషబ్ పంత్ బాబు ఎందుకు రవి బిష్ణోయ్ తీసుకొచ్చాడు లెగ్ స్పిన్ లో ఫాస్ట్ బౌలింగ్ వేయడానికి? లేదంటే మనోడు ఎప్పుడు తీసుకొని వస్తా ఉంటాడు. అది వీడిని ఇరికిద్దామని తీసుకొని వచ్చాడు. మన ప్రభ్ సిమ్రన్ సింగ్ ని ఇరికిద్దామని తీసుకొని వచ్చాడు. వాడు చాలా కానీ క్లెవర్ గా ప్రొఫెసర్ ఆడిండు భయ్య షాట్స్. నాకు సంబంధం వాడు లేదు, ఎవరితేనో ఒకటే స్క్వేర్ కొడతా లెగ్ అని లో చెప్పి ఊపుతున్నాడు అసలు. స్క్వేర్ లెగ్ లో ఫిల్డర్ తీసేసినప్పుడు స్క్వేర్ లెగ్ లో కొట్టిండు, మిడ్ ఆఫ్ లో అదే ఫిల్డర్ తీసేసినప్పుడు మిడ్ ఆఫ్ మీద నుంచి మీడ్ కొట్టిండు. ఆఫ్ లో కొట్టింది. నాకు మస్తు ఈరోజు కొట్టిండు. షార్ట్ ఆఫ్ ద డే ఏందో తెలుసా? అంటే షార్ట్ అనలే కానీ, అబ్దుల్ సమద్ వైడ్ బయట బాల్ డైరెక్ట్. పోతుంది, హర్షదీప్ సింగ్ ఎగ్జాక్ట్లీ. అది అటు సైడ్ ఎగ్జాక్ట్లీ. పంపించడం కాదు, ఇలా ఫైన్ లెగ్ యా సైడ్ యా పంపించాడు. యా యా నేను పరిశాన్ అయ్యా, ఆ బాల్ అలా ఎలా కొట్టావురా అది, అమ్మా యా అనుకున్నది. అదొకటి. అండ్ సేమ్ అలాంటిదే ప్రొఫెసర్ సింగ్ ఒకటి కొట్టాడు రవి బిష్ణు దాంట్లో, ఫుల్ టాస్ బాల్ వేస్తే ఫుల్ టాస్ బాల్ ఇలా అవుట్ సైడ్ ఆఫ్ ఆడతాడు. స్టంప్, దాన్ని దాన్ని అవును, ఇలా అన్నాడు. సేమ్ ర్యాంప్ చేస్తాడు. సేమ్ అవును. రవి బిష్ణు ప్రొఫెసర్ రన్ ఒకటి కొట్టాడు. నాకు నాకు ఈ అదొకటి. అబ్దుల్ అవి ఉమ్, షార్ట్స్ ఆఫ్ ద డే, కానీ నాకు ఒక అంటే ఒక పర్ఫెక్ట్ క్లాసీ షాట్ అనిపించిందంటే, అలా శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ లో ఉమ్, శ్రేయస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్ అనుకుంటా మోస్ట్లీ, అలా గ్రీజ్ లో ఫోర్ నుంచి ఇన్సైడ్ అవుట్ అలా లేపాడు ఒకటి అలాగా, అవును అవును. ఓవర్ మిడ్ ఆఫ్. సిక్స్ సిక్స్ పర్ఫెక్ట్, అబ్బా సిక్స్ అసలు లేదు. సూపర్ సూపర్ షాట్ బ్యూటిఫుల్ అసలు అది. ఇట్లా బ్యూటిఫుల్. గ్రీజ్ లో ఉంచున్నాడు, ఇన్సైడ్ అవుట్ అలా లేపాడు అలాగ ఒకటి. అవును. ఇప్పుడు అదే, ఇట్లాంటి క్లాసిక్ ప్లేయర్స్ ఇలా అనగానే
బౌండరీలు పోతే చాలా మంచిగా అనిపిస్తుంది చూడనికి, బాగుంటుంది. క్లాసీ షాట్స్. కానీ నాకు ఇవాళ బాగా అనిపించింది ఏంటంటే శ్రేయస్ అయ్యర్ అసలు అంటే ఆబ్వియస్లీ మన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంప్రూవ్ అయ్యాడు, అంతకుముందు T20 వరల్డ్ కప్ అయినా ఆ షార్ట్ బాల్ గంట నుంచి అసలు కంప్లీట్ గా అసలు అంటే అంటే 100కి 1000% బయటకు వచ్చాడనే చెప్పాలి లిటరల్లీ. యూజువల్లీ చాలా ఎక్సలెంట్ ఆడుతున్నాడు అసలు. డ్రీమ్ రన్ లో ఉన్నాడు శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు ప్రస్తుతం. ఎగ్జాక్ట్లీ. ఆ, ఈరోజు కమెంటేటర్స్ ఏమన్నారు తెలుసా? వాట్ ఈస్ మోర్ డెలిషియస్, ఉమ్, లక్నోవి ఫుడ్ ఆర్ శ్రేయస్ అయ్యర్స్ పుల్ అనేసి అన్నారు. అంటే శ్రేయస్ అయ్యర్ పుల్, పుల్ 4 రన్స్ స్వీప్స్ అవి. అవును. అది అంటే అదేంటంటే అతను ఎక్కడ మన పుల్ షాట్ ఆడలే దగ్గర నుంచి బ్యూటిఫుల్ పుల్ షాట్లు ఆడేంత రేంజ్కి వచ్చాడు మనోడు. బ్యూటిఫుల్ పుల్ సో దాకా వచ్చాడు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అది కాదు, దట్ ఈస్ నాకు రియల్లీ కామెడీ అనిపించింది మిచెల్ మార్ష్ మావ అంటే బాల్ వేసినప్పుడు రెడీగా లేడా, ఎందుకు ఇలా అన్నాడు, ఎందుకు అది రెడీగా లేడేమో ఎంపైర్కి చెప్పడం ఏది మర్చిపోయి ఇలా ఫస్ట్ అన్నుంటాడు బ్యాట్. ఫస్ట్ ఫస్ట్ బాల్ ఫస్ట్ బౌన్స్ అదే ఫస్ట్ కొంచెం బాల్ బౌన్స్ ఎక్కువ వచ్చింది. రెడీగా లేడు మా మిచెల్ మార్ష్ మావ. ఫస్ట్ బాల్ అవుట్ పాప్ అనుకున్నా నేను. నాకు స్నేహల్ వదేరా కూడా చాలా క్లాసిక్ అనిపించాడు. పికప్ షాట్లు ఆడాడు రా వాడు, అమ్మా లాస్ట్ లో 2 సిక్స్లు సూపర్ అసలు. అది హైలైట్ అసలు, ఎక్సలెంట్. షార్దుల్ దాంట్లో 2 సిక్స్లు బా పర్ఫెక్ట్. బాల్ లైన్ అవును. లోకి వచ్చి అలా అలా ఒక ఇది లెగ్ సైడ్ కి ఒక మంచి పుల్ అది కాదు కానీ పుల్ టైప్ అనుకో, గ్లాన్స్ అనుకో. వీళ్ళు మొత్తము నాకు పంజాబ్ టీం అంతా ఒక దగ్గర పెట్టేసి ఉమ్, దానికి శ్రేయస్ అయ్యర్ ని కెప్టెన్ చేసి నువ్వు వేసుకోరా అంటున్నారు అంతే. మొత్తం సగం పంజాబ్ టీం మొత్తం ఆ, సగం అక్కడి పంజాబ్ నుంచి సగం ఇక్కడికి వచ్చింది ఆస్ట్రేలియా, అంతే, సింపుల్ గా. సగం ఆస్ట్రేలియన్ సగం ఆస్ట్రేలియా పంజాబ్. అది అది పంజాబ్. ఇది మన నాకు అబ్దుల్ సమాన్ చూస్తే చిరాకు లేస్తుంది. వాడిని ప్లేయర్ చేసిందే మేము, వాడిని జమ్మూ కాశ్మీర్ లో ఉంటే తీసుకొని వచ్చిందే మేము. మా అగేన్స్ట్ ఫినిష్ చేస్తాడు ఇక్కడ. ఎన్నిసార్లు అప్పుడప్పుడు చేశాడు కానీ కన్సిస్టెంట్ గా చేశాడా? ఇంత మంచి టచ్ లో కనిపిస్తున్నాడు ఇప్పుడు వాడు. వాడు లేకపోయి ఉంటే వాళ్ళ స్కోర్ 140 అదే. 150 లో ఆగిపోయేది. వాడు ఆయుష్ ధోని ఇంత ఎండ్ అవును, కొట్టకపోయి ఉంటే అవును. వచ్చి 9 బాల్లో 25 కొట్టడం ఏందిరా అనుకున్నా నేను. అది యాక్చువల్గా అసలు ఎస్ఆర్హెచ్ హిస్టరీ, అది ఏం చేయలేం. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మార్క్ 2014 లో ఆస్ట్రేలియాకి సెలెక్ట్ అయ్యింది చూడు కేఎల్ రాహుల్. అప్పుడు ఏ టీం తెలుసా? ఎస్ఆర్హెచ్. తర్వాత ఆర్సీబీకి వెళ్ళాడు, పిచ్చ కొట్టుడు కొట్టాడు ఎస్ఆర్హెచ్ మీద. అలానే ఉంటది ఎస్ఆర్హెచ్ తో, ఏం చేయలేం. మార్క్ హెన్సన్ కూడా 3 ఓవర్లు మంచిగా వేస్తే 4 ఓవర్లు పిచ్చి కొట్టు కొట్టించుకునేటోడు. ఇప్పుడు డెత్ లో ఎలా వేస్తున్నాడు. అసలు పర్ఫెక్ట్ కన్సిస్టెంట్, అసలు మామూలు లేదు మార్క్ మాత్రం. యావ. గుడ్ పేస్, ఉమ్. గుడ్ లెన్స్ అన్ని మంచిగా కాకపోతే నాకు ఎందుకో ఎక్సలెంట్ గా ఆడాడు. పంత్మో T20 నుంచి బాయ్ బాయ్ అందాం అనుకుంటున్నాడేమో అనుకుంటా నేను. అదే కదా, అలానే ఇప్పుడు పంతొమ్మిది T20 నుంచి బై పక్కన పెట్టు, 27 crores ఆ ఉమ్. సంజీవ్ గోయన్కా వాడు ఉమ్. అంకుల్ వస్తాడు వాళ్ళు సాయంత్రం వస్తాడు, మ్యాచ్ అయిపోయిన తర్వాత వచ్చుంటాడు యాక్చువల్లీ. వాయిస్ రావట్లే. 27 crores. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుంది. మీకు 20 ట్రంప్ మన రిషబ్ పంత్ దగ్గరికి వెళ్ళి నీకు 20 సరిపోతే లేకపోతే 40 కావాలా అంటాడు అంకుల్ ఇప్పుడు. యావ ఇంకా జీవితం. అది సర్లే అంటే అండర్స్టాండబుల్ రా, లైక్ ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా టీం సపోర్ట్ చేస్తున్నాం అనుకో, మనం ఉమ్. ఒకవేళ గేమ్ రాకపోయినా కంప్లీట్లీ ఆ టీమ్ మీద ట్రస్ట్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వెళ్ళి మనం ఎందుకు ఇట్లా ఆడుతున్నారు అని చెప్పేసి అడుగుతాం కదా. ఆడు పైసలు పెట్టిండు, సో ఆబ్వియస్లీ ఆడు ఇంకా వాడికి ఆ గేమ్ మీద ఇంట్రెస్ట్ అదే ఉంది చాలా, అదే అందుకని అడగాలి కానీ అడుగుతాడు. Exactly. అందరి ముందు అడగకూడదు అంతే. మనోడు ఏంటంటే కొంచెం మేము ప్యాప్స్ కోసం అని గ్రౌండ్ లో డిస్కషన్ పెడతాడేమో, అది వేరే విషయం. మనోడికి Paps కొంచెం Reds, Pap Reds. మనోడికి కొంచెం ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అంటే కొంచెం మోజేమో. మోజు సంజీవ్ గోయ్ పాస్ట్ లో ఇద్దరు, ఇప్పుడు మూడో వాడు. లేదు పర్లేదు, ఆడికి అట్లనే అవ్వాలి. చాలా హర్ట్ చేశాడు మా వాడిని కూడా ముగ్గురు క్యాటిలిస్ట్. ముగ్గురు సూపర్ స్టార్స్. ఇది ఏంటంటే ఈరోజు పంజాబ్ కింగ్స్ ట్వీట్ వేసింది, ఏమని? టెన్షన్ తో ఆప్షన్ మీ ఖతం హో గయా అనేసి పెట్టి. రిషబ్ పంత్ అన్నాడు కదా, నన్ను ఇక్కడ పంజాబ్ చేసేసుకుంటుందేమో నేను భయపడ్డా. అంటే నువ్వు ఇప్పుడు వెళ్ళేది పెద్ద గొప్ప టీం కా. అదే కదా. యావ. మళ్ళీ అది కాదు కదా, శ్రేయస్ అయ్యర్ 26.75 crores అని చెప్పి ఆడి మీద ఆడికంటే ఎక్కువ ఉండాలి మా ప్లేయర్ అని చెప్పి 25 lakhs ఎక్స్ట్రా వేసి అవసరమా?
20 అవును crores దగ్గర ఢిల్లీ వాడు అవును రైట్ టు మ్యాచ్ ఆడితే ఈడు ఎందుకు నోరు మూసుకొని 25 అంత చెప్పొచ్చు కదా. అవును అక్కడ నువ్వు కావాలని అక్కడ 22 చెప్పినా ఢిల్లీ వాడు వదిలేసుకునే సిచ్యువేషన్ ఉన్నాడు. ఢిల్లీ వాడు ఏంటంటే జస్ట్ కాస్త పెంచుదాం అని చెప్పి తీసుకున్నాడు అంతే అవును తప్ప వాడు వాడు నువ్వు 27 21 ఎందుకు చెప్పినా చెప్పండి వదిలేసేవాడు. 27 27 ఎందుకు దోల, లిటరలీ దోల. ఏదో అంటే ఎందుకు మా వాడు ఎక్కువ ఉండాలి, హై ఫాస్టెస్ట్ ప్లేయర్ ఉండాలన్నట్టు. అదే ఇప్పుడు ఏంటంటే పంత్ ఇప్పుడు దాకా T20లో ప్రూవ్ చేసింది ఏం లేదు ఆనెస్ట్లీ స్పీకింగ్ ఎగ్జాక్ట్లీ. కొంచెం లాంగ్ టర్మ్ కోసం పెట్టుకున్నాడంట. రాజ్ శర్మ అని ఇంటర్వ్యూలో అదే చెప్పాడు అంకుల్. అదే 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 విన్నా నేను కూడా లాంగ్ టర్మ్ బట్ అదే చూద్దాం పంత్ మంచిగా అయితే మంచిది కానీ పంత్ నాకు పంత్ ఏంటంటే మొన్న T20 వరల్డ్ కప్ తీసుకున్నప్పుడే ఓకే కానీ అప్పటికే శాంసన్ ఉన్నాడు ఫామ్ లో పంత్ ఏం చేయలే లాస్ట్ ఇయర్ పంత్ ఎందుకు తీసుకున్నారు శాంసన్ మీద అంటే ఇది ఫేవరబుల్ కండిషన్ అని అనిపించింది నాకు పంత్కి చాలా ఫేవర్ చేస్తుంది ఇండియన్ టీమ్ గుడ్ ప్లేయర్ రియలీ గుడ్ ప్లేయర్ కానీ వాళ్ళు ఇచ్చిన రీజనింగ్ ఏంటంటే తర్వాత వచ్చే పీజీటీ సిరీస్ కోసం కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఇప్పుడు టీమ్ లో తీసుకున్నాం అనేసి అన్నారు. అయితే ఎక్కడ అప్పుడు T20 ఎక్కడ టెస్ట్. అయితే సంజు శాంసన్ బి లైక్ నేను ఎరుగుని ఎరుగు 500+ కొట్టాడు ఆర్ఆర్ని సెమీఫైనల్స్ దాకా తీసుకొచ్చాడు వాడికి కదా రావాలి వన్ డౌన్ పొజిషన్ ఓన్లీ రైట్ హ్యాండెడ్ అయి యూజువలీ ఉండడం వాడు తప్ప హిస్టరీ స్పీక్స్ అన్నమాట. ఎందుకంటే ఏదైనా ఇండియన్ వికెట్ కీపర్ ని లక్నో టీం ని కానీ ఈ సంజీవ్ గోయంకా టీం ని పట్టుకుంటే అంటే మనం ఇది చూసాం కదా ఆల్రెడీ లాస్ట్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది. ఎంత ధోని ఉన్నా అప్పటిదాకా జీవితంలో ధోని లాస్ట్ 16 పొజిషన్ కి వెళ్ళే అప్పుడే వెళ్ళాడు. 2016. అది ఇది కూడా నాకు ఎందుకో రిషబ్ పంత్ కూడా అలానే లాస్ట్ లో ఉంటాడు అనిపిస్తుంది ఈసారి. అది ఓవరాల్ అయితే వెరీ గుడ్ మ్యాచ్ ఎల్ఎస్సి మన ఇదేంటి టాస్ వీళ్ళు గెలిచారు కదా టాస్ వచ్చేసి పంజాబ్ పంజాబ్ గెలిచారు. గెలిచి యా వాళ్ళు పర్ఫెక్ట్ గానే చూస్ చేసుకున్నారు అనిపించింది నాకు గుడ్ థింగ్. మంచి పిచ్ బౌలర్స్ కి బ్యాట్స్మెన్ కి ఈక్వల్ ఉండే అంత హెల్ప్ ఉండే మంచిగా సో నాకు మంచిగా అనిపించింది సో యా ఓవరాల్ గా మంచిగా గుడ్ ఓవరాల్ గేమ్, చాలా మంచి మంచి గేమ్, చాలా మంచి గేమ్. గుడ్ గేమ్ ఈరోజు ప్రిన్స్ యాదవ్ ఎందుకు తీసుకొని రాలేదు వీళ్ళు ఎగ్జాక్ట్లీ నేను అదే అనుకున్నా. కొంచెం బౌన్స్ ఉంది కదా వికెట్ లో, ప్రిన్స్ యాదవ్ తీసుకురావాల్సింది సిద్ధార్థ్ తీసుకొచ్చారు, ఎందుకో తెలియదు మరి. గోయంకాకి రాలేదన్నాడు. స్పిన్నర్స్ కి హెల్ప్ ఉంది అనేసి అన్నారంట అనిపించిందంట అందుకు అతను తీసుకొని వచ్చారు అనేసి అన్నారు వాళ్ళ దాంట్లో స్పిన్నర్సే కొట్టించుకున్నారు. రవి బిష్నాయ్ 3 overs 43. బిష్నాయ్, దిగ్వేష్ కూడా. దిగ్వేష్ ఒక్కటే బెటర్ ఎందుకంటే దిగ్వేష్ నా ప్రకారం పర్లేదు. స్పిన్నర్ కాదు. దిగ్వేష్ ఒక సునీల్ నారాయణ్ మాది ఇలా వస్తాడా ఇలా వచ్చి ఇలా విసురుతాడు అంతే. అంతే. ఇప్పుడు నిజంగా వీళ్ళకి స్పిన్ కావాలనుకుంటే ఆల్రెడీ 2 స్పిన్నర్స్ ఉన్నారు. మార్క్రమ్ గాడు అక్కడ ఫీల్డింగ్ చేస్తుండు, వాంతో ఒక ఆఫ్ స్పిన్ ఎక్కించుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ మార్క్రమ్ బానే వేస్తాడు రా మ్యాక్స్వెల్ టైపు. మ్యాక్స్వెల్ టైప్ ఇప్పుడు వాళ్ళ దాంట్లో మ్యాక్స్వెల్ వచ్చి వికెట్ తీయలే. అదే అంటున్నా నేను కూడా. ఒరే ఎవరం మార్క్రమ్ దాటుతాం నమ్మకపోతే ఇప్పుడు కూడా టాప్ 5 ఉన్నాడు T20 ఆల్రౌండర్స్. T20 ఉండట్లే కానీ అట్లా అదే ఇంకా సంజీవ్ గోయంకా అంకుల్ చెప్పిన మాట వినకపోతే ఇంకా మళ్ళీ టీమ్ లో తీస్తారు. ఇంకా 2 ఆల్రౌండర్స్ ని పెట్టుకొని మళ్ళీ సమాధి గారిని పెట్టుకొని బదోని పెట్టుకొని ఒకటేమో రైట్ ఆర్మ్ బ్రేక్, ఒకటేమో రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్, ఇద్దరిని పెట్టుకొని ఎందుకో ఆయుష్ ప్రిన్స్ యాదవ్ బదోని తీసుకురావాల్సింది కొంచెం. మొన్న చింపాడు స్మట్ లో మంచి బౌలింగ్ చేసుకున్నాడు స్పిన్. అనుకున్నా ప్రిన్స్ యాదవ్ తీసుకుని వచ్చుంటే కొంచెం వేరేలా ఉండేది సీన్ అని అనిపించింది. నాకు ఎందుకో వాళ్ళు ఊపుకి ఎవడొచ్చినా కుక్కని కొట్టేటోళ్ళు అన్న కొట్టేటోళ్ళు కాకపోతే ఒక 18th ఓవర్ వరకు వచ్చేది, గెలిచేవాళ్ళే కాకపోతే 16th ఓవర్ కాకుండా ఒక 18 దాకా వచ్చేదని నా ఫీలింగ్ కొంచెం. అంతే నా ఒపీనియన్ కూడా అదే. ఇప్పుడు నెట్ రన్ రేట్ పెరిగిపోయింది, టాప్ పొజిషన్ ఇంకా వెళ్ళలేదు. ఆర్సీబీ సెకండ్ లో ఉంది, ఆర్సీబీ ఉంది. పర్లేదులే, నెక్స్ట్ అదే మనం మాట్లాడేది. నెక్స్ట్ రేపు వచ్చి రేపు ఏం లేదు, జీటీ దోస్తీ స్వామి దోస్తీ అని సాంగ్ వస్తుంది. సిరాజ్ బౌలింగ్ వస్తే దోస్తీ అంటే సో ఏమంటారు మరి రేపు మ్యాచ్? జీటీ ఆబ్వియస్లీ జీటీ ఫర్ మీ. హెల్లో మూసుకొని జీటీ అని చెప్తా నేను, చాలా కాన్ఫిడెంట్. ఐఎమ్ గోయింగ్ ఫర్ ఆర్సీబీ.
ద వే సాయి సుదర్శన్ ఇస్ గోయింగ్, ద వే జాస్ బట్లర్ కొంచెం రేపు ఆ ఈక్వేషన్ ఒకటి మార్చి కాస్త ఓపెనర్ ని బట్లర్ పంపిస్తే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. నాకెందుకో ఆర్సీబీ అనిపిస్తుంది, ఎందుకంటే ఫిల్ సాల్ట్ ఈస్ గోయింగ్ క్రేజీ. యా చెప్పలోనే దంచుతున్నాడు. కోల్కతాలో కూడా దంచాడు. కోహ్లీ అఫ్ కోర్స్ ఆడతాడు. నాకెందుకో ఐ థింక్ ఆర్సీబీ మ్యాన్ టు బి మ్యాన్ ఫర్ కౌంటింగ్ వుడ్ బి రజత్ పటిదార్. నాకు నాకైతే ఆర్సీబీ కొంచెం అతిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ సింగిల్ హ్యాండెడ్ విక్టరీ అనిపిస్తుంది. ఫ్లాలెస్ విక్టరీ, అనదర్ ఫ్లాలెస్ విక్టరీ గోయిగా. నాది యాక్చువల్లీ జీటీ అనుకున్నా. జీటీతో పాటు నేను ఇది కొంచెం అతిగా అనిపించొచ్చేమో కానీ నీకు దగ్గరికి వెళ్తే కొంచెం గట్టిగా కొడితే బ్యాటింగ్ అంతా తీసుకొని మేబీ 286 కూడా చేసే ఛాన్స్ ఉందని నా అభిప్రాయం. జీటీ ఫస్ట్ ఇన్నింగ్స్ పాసిబుల్, చెప్పలేం, పాసిబుల్, ఈజీలీ పాసిబుల్. చిన్నస్వామి చెప్పలేం. చిన్నస్వామిలో వాళ్ళ టీమే ఇంకా గట్టి బ్యాటింగ్ టీం, వాళ్ళు కొట్టలేనప్పుడు జీటీ కొట్టడం కష్టం. చిన్నస్వామినే హోమ్ అడ్వాంటేజ్ లేదు మా ఆర్సీబీకి. అక్కడ సుదర్శన్ గిల్లు పెద్ద సిక్స్లు కొట్టారు. కొట్టర్లే, అది ఇప్పుడు పెద్ద సిక్స్లు కొట్టడానికి అదేమన్నా అహ్మదాబాద్ గ్రౌండ్, అది జస్ట్ టచ్ చేస్తే వెళ్ళిపోద్ది. కానీ అంటే అక్కడ టాప్ ఆర్డర్ ఎక్కువ పవర్ఫుల్ వీళ్ళదే, ఆర్సీబీది. అదే ఇక 286 ఏమో ఇదేమో కానీ నాకైతే జీటీ నైస్. మీకు ఎవరు పిక్? మరి నీకు జీటీనే కదా వాని? జీటీఏ. ఎవరు క్రేజీ అనిపిస్తుంది రేపు మీ ప్రకారం? జాస్ బట్లర్. జాస్ బట్లర్, సాయి సుదర్శన్ జీటీ. ఆర్సీబీలో దేవదత్ పడిక్కల్. నాకు రజత్ పటిదార్ కంపల్సరీ. ఎందుకంటే మన వీడున్నాడు చూడు, ఆడి పేరేంది, ఫిల్ సాల్ట్ కొంచెం ఇరుక్కుంటాడేమో అని అనిపిస్తుంది రేపు, కొంచెం అనిపిస్తుంది. లేదా ఇరుక్కోకపోయినా మంచిదే. రజత్ పటిదార్ మెయిన్ అయితే. బౌలింగ్ లో వచ్చేసి సిరాజ్ భాయ్ రిడెంప్షన్ ఇస్ లోడింగ్ అనిపిస్తుంది నాకు కూడా అనిపిస్తుంది. అదే అనుకున్నా, సిరాజ్ భాయ్ ఉంటది రేపు అనిపిస్తుంది నాకు ఎందుకో. కరెక్టే, కానీ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. జాస్ బట్లర్ ని ప్రతిసారి సరదాగా వికెట్ తీసుకొని వెళ్ళిపోతాడు భువనేశ్వర్ కుమార్. అందుకే వన్ డౌన్ ఆడిపిస్తాం. కరెక్టే, ఇక్కడ వన్ డౌన్ ఆడుకోని నెక్స్ట్ మ్యాచ్ వస్తాడు ఓపెనింగ్ కావాలంటే. వికెట్ చెప్పు, స్పిన్ లో వస్తాం అప్పుడు కొట్టుకుంటాం. కృణాల్ పాండ్యా అని కుక్కర్ దింగాడు. ఐ మీన్ వీపీ వేసుకొని కావాలంటే పర్లేదు. మధ్యలో షర్ఫోన్ రుదర్ఫోర్డ్ నడిపిస్తే జీటీ గెలవదురా. వద్దు షర్ఫోన్ రుదర్ఫోర్డ్ ప్లీజ్. నెహరం ఒక అవసరం అయితే రాత్రికి రేపు వస్తాడు. అది ఇవ్వండి, ఫ్లయింగ్ కివీకి ఇవ్వండి. నాకెందుకో రేపు లమ్రోర్ నడిపిస్తారు అనిపిస్తుంది, షారుఖ్ ఖాన్ బదులు. ఆడిపిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆర్సీబీ గ్రౌండ్ కదా. అక్కడ షారుఖ్ ఖాన్ అన్నా సల్మాన్ ఖాన్ అన్నా మనకి ఇక్కడ కివిగాడు కావాలంతే. అది వచ్చాడా అయిపోద్ది అంతే. ఎందుకంటే వాళ్ళకి జీటీ ఎప్పుడు చూసినా నీకు ఆల్మోస్ట్ వన్ డౌన్ కి వచ్చేసరికి 13 ఓవర్ల దాకా ఆడేస్తున్నారు సరదాగా. అవును, కానీ ఎలా ఆడుతున్నారు అది కూడా పాయింట్. మొన్న ఫస్ట్ మ్యాచ్ జీటీ ఫస్ట్ మ్యాచ్ అయిందా, ఓడిపోయిరా ఏమో. వీళ్ళిద్దరు ఇద్దరు కొట్టారు. బట్లర్ వైశాఖ్ ఓవర్ వల్ల ఓడిపోయారు రైట్. అక్కడ 14.4 14.5 2 వికెట్స్ పడినాయి. స్కోర్ ఎంత తెలుసా జీటీది? వీళ్ళిద్దరు ఇట్లనే ఆడారు కొంచెం స్లోగా 170 14.5. వాళ్ళు మొన్న ఓడిపోయింది కూడా మళ్ళీ హ్యూజ్ డిఫరెన్స్ కాదు, 11 రన్సే. పంజాబ్ తో 260కి 11 రన్స్ తోనే ఓడిపోయారు. అది కూడా వైశాఖ్ ఓవరే. నువ్వు ఆ రోజు అన్నావు, మన వీడియోలో ఆ రోజు అన్నావు గుర్తుందా సాకేత్, తెవాటి అని కొంచెం పైన పంపించుంటే అసలు వచ్చేది కాదని. సో నీకు పంజాబ్, ఇప్పుడు నువ్వు పంజాబ్ టీం చూస్తున్నావు ఎలా ఉంది అసలు అన్ని ఆస్పెక్ట్స్ లో, వాళ్ళు కొట్టే బ్యాటింగ్ అని, వాళ్ళు చేసే బౌలింగ్ అని. దానికే 262 ఆల్మోస్ట్ చేజ్ చేయబోయారంటే కొంచెం 11 రన్స్ తో ఓడిపోయారంటే పెద్ద ఇదేం కాదు. నా ప్రకారం జీటీ కొంచెం మనకు కనపట్లేదు కానీ చాలా ఇది ఉంది గట్టిగానే. బాగుంది, కాదనట్లేదు, కానీ నాకు ఎందుకు ఆర్సీబీ గెలవడం కాదు, స్ట్రాంగ్ గా గెలుస్తా నా నమ్మకం రేపు. క్లోజ్ వస్తే హ్యాపీయే, మంచి మ్యాచ్. కాకపోతే ఎందుకు ఆర్సీబీ కొంచెం
ఐ థింక్ సో. బౌలర్స్ కొట్టించుకుంటారేమో. హేజిల్వుడ్ హేజిల్వుడ్ తప్పితే హేజిల్వుడ్ తప్పిస్తే మిగతా వాళ్ళు కొట్టించుకుంటారేమో అనిపిస్తుంది. యాక్చువల్లీ నాకు రేపు హేజల్వుడ్ కూడా కొట్టించుకుంటాడేమో అనిపిస్తుంది. భువి తప్పితే ఎస్. అనిపిస్తుంది కొంచెం. ఎందుకంటే అక్కడ హేజల్వుడ్ గిల్ ఆడతాడు హేజల్వుడ్ దాన్ని. Exactly. గిల్ కెన్ ప్లే. గిల్ ఈజ్ వెరీ గుడ్ పుల్లర్. అవును. ఆడితే మంచిదే, షార్ట్ లెన్స్ బాగా ఆడుకుంటుంది గిల్. ఆడితే మంచిదే. కొంచెం రేపు రేపు కొంచెం రేపైనా మియాబాయ్ గ్లెన్ మియాబాయ్ ఫిలిప్స్. రిడెంప్షన్ ఒకటి గట్టిగా. అదే గ్లెన్ ఫిలిప్స్ చూడాలని ఉంది నాకు టీంలో. అది హోప్ఫుల్ గ్లెన్ ఫిలిప్స్ వస్తే ఇక చాలా ఎక్కువ ఆర్సీబీకి. నాకు ఇక్కడి నుంచి పటిదారు. ఐఎమ్ గోయింగ్ ఫర్ బోత్ క్యాప్టెన్స్. రేపు ఎందుకో శుభ్మన్స్ డే అనిపిస్తుంది. ఇప్పుడు దాకా కూడా బాగానే ఆడాడు, బట్ లాంగ్ ఇన్నింగ్స్ వస్తుంది రేపు ఇంకా అనిపిస్తుంది. సెంచరీ వస్తుంది అంటావు? సెంచరీ కాదులే, ఓ 50+. చిన్న స్వామిలో 50 అంటే 25 ఇంకా. అంతే. అరే చిన్న స్వామిలో ఫ్లాట్ పిచ్ ఏం కాదురా అది, ఎంత పిచ్చి చిన్న స్వామి అయినా. మార్చుకుంటారులే. ఆహా. అదేలే పిచ్చి మార్చుకుంటారులే. టాప్ ఎడ్జ్ అయినా 6 వెళ్తాయి అప్పుడప్పుడు, ఏం చేయలేం. అది తాపించిన 6 గ్రిప్ తగిలిన 6 హ్యాండిల్ తగిలిన 6 వెళ్ళిపోద్ది ఇంకా. అదే న్యూజిలాండ్ స్టేడియంస్ మాదిరి ఉంటాయి. ఓకే సర్లే, చూడాలి మరి చూద్దాం మరి, ఇంకేమవుతుంది రేపు. చూద్దాం అట్లా. నైస్. ఐ వాంట్ ఆర్సీబీ టు విన్, బట్ సిరాజ్ టు గెట్ ఇస్ రిడెంప్షన్ అంతే. ఉమ్. అంటే నీకు కొంచెం మీ టీం పైకి రావాలి అని అనిపించలేదా నీకు? నీకు అనిపించట్లేదా? మీ టీం రావాలి, మనమే మా మాట్లాడుకోవాలి కూర్చొని. యాక్చువల్లీ చెప్పాలంటే మొన్న మా కోచ్ మాట్లాడిన తర్వాత అంత ఏం లేదు, వీళ్ళు ఓడిపోతారు అంటే. ముంబై ఇండియన్స్ సిఎస్కేకి ఏంటంటే వాళ్ళు ఓడిపోయినా కొంచెం ఎక్కడో అక్కడ రిడెంప్షన్ ఆర్క్ వస్తుంది అన్న ఒక ఉంది నాకు. కానీ ఎస్ఆర్హెచ్ పైకి రావాలంటే ఇట్లాంటి నాకు ఆర్సీబీలు పోవాలి. లేదు, నాకు ఎస్ఆర్హెచ్ కూడా వస్తాను అనిపిస్తుంది. అరే ఎస్ఆర్హెచ్ లో ఇప్పుడు తక్కువేం లేదు కోచింగ్ స్టాఫ్. డానియల్ విటోరీ, మొన్న ప్యాట్ కమిన్స్ చూసావా? అదేంటి వాళ్ళు కోచింగ్ స్టాఫ్ ఉన్నారులే. మాకు మాకు 8 మ్యాచ్లు చాలు అనేసి అన్నాడు. మనం ఆడే 14 మ్యాచ్ల్లో 7-8 మ్యాచ్లు ఆడితే గట్టిగా ఆడదాం మనం, దానికి మించి ఏం లేదు అనేసి అన్నారు. మనం సగం మ్యాచ్లు ఓడిపోతాం, సగం మ్యాచ్లు గెలుస్తాం అనేసి అన్నారు. కానీ ఎవరు ఆర్సీబీ గెలవడం వల్ల సరే అంటే సిఎస్కే గానీ ముంబై గానీ ఏదైనా కొంచెం టేబుల్ సఫర్ అవుతుంది ఆర్సీబీ గెలిస్తే. పర్లేదు. ఓకే, నిప్పుతో చెడగటం. ఓకే, నో ప్రాబ్లం. వి విల్ సీ ఇన్ ద ప్లే ఆఫ్స్. పర్లేదు, చూద్దాం ఏమైద్దు. ఇంకా 3 మ్యాచ్లు అయ్యాయి, ఇంకా లాంగ్ సీజన్ అవేట్స్. ఆర్సీబీ 2 చూడాలి. మ్యాచ్లు అయినాయి కదా. RCB ముంబై రెండే. కూడా నిన్నటిదాకా కిందే కొట్టుకుంటుంది. నిన్న ఒక్క మ్యాచ్ తో పైకి వెళ్ళిపోలే అలా. ఓకే. ఉంది అవతల ఉందిగా మ్యాచ్, చూద్దాం ఇంకా ఏంటో. చూద్దాం రేపటి మ్యాచ్ ఫస్ట్. రేపు జీటీ ఓడిపోతే GT. జీటీ కిందికి వస్తుంది. యప్. జీటీ ఇప్పుడు 3-1-2 కదా. 2-1-1 2-1-1 4th ఓకే. ప్లేస్. 3-2-1 3-1-2. మళ్ళా అందరితో పాటు వచ్చి జాయిన్ అవుతాయి జీటీ. ఓకే లెట్స్ సీ. ఓకే సరే మరి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చూసినట్టయితే మీకు నచ్చినట్టయితే ఎపిసోడ్ని ప్లీజ్ లైక్ అవర్ ఎపిసోడ్, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. మీకు కూడా ఇలా ఏమైనా ఉంటే మాతో మాట్లాడాలి అనిపిస్తే ప్లీజ్ లెట్ us know, కమెంట్ అబౌట్ ఇట్. మేబీ నెక్స్ట్ ఎపిసోడ్లో మిమ్మల్ని కూడా మేము తీసుకుంటాం. ఓకే దెన్, until then, See you. keep watching Unprofessional Chatters. Meet you again. Bye. యా.